బాబాయ్ ఫోన్ రింగ్ అవుతుంది చూడరా. అన్నా ఫోన్ అన్నా అన్నా ఫోన్ అన్నా ఫోను. హలో వెంకీ, మాధవరావు దగ్గర మనీ కలెక్ట్ చేసుకొని ఆ కొత్త అపార్ట్మెంట్ దగ్గర గంటలో వచ్చాయి. సార్ రావడం అంటే అది 5 నిమిషాలు అటు ఇటు అయినా వచ్చేయబ్బా. ఈడొకడు నా ప్రాణానికి. హలో ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? అది రాత్రి జరిగిన దానికి సారీ అండి. అసలు ఏం జరిగిందంటే నాకెందుకు చెప్తున్నారు? ఆహా, నన్ను అబద్ధం చేసుకుంటారేమో అని. మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి నేనెవరండి? తాగండి, తందనాలాడండి, మీ లైఫ్ మీ ఇష్టం. ఏవబ్బా లేటు? నీకోసమే వెయిటింగ్. కలెక్షన్ పూర్తయిందా? అయింది. తే లెక్కనే పెడతాలే. 1 2 3 మేస్త్రిని రమ్మని చెప్పలేదా? మేస్త్రి తనకు యాక్సిడెంట్ అయినట్టు మీకు చెప్పాడంట కదా. అవునబ్బా, మర్చిపోయా. నువ్వు బండి పై నుండి పడి లవ్లో పడ్డావు. ఆ మేస్త్రి కూడా బండి పై నుండి నీలాగే ప్రేమలో పడితే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు నాయనా? ఎరా ఉన్నారబ్బా. సరేగానే అమ్మాయి అందంగా ఉంటుందా? సౌండ్ పార్టీయా? ఆ విషయాలు వదిలేయండి. అందులో వదిలేయటానికి ఏముందబ్బా? ఇప్పుడు జరిగే లవ్లన్నీ అంతే ఉన్నాయిగా. అమ్మాయి అందంగా ఉంటుందా? సౌండ్ పార్టీయా? ఒక్కసారి చెప్తే అర్థం కదరా నీకు? ఏం బాగుతున్నాడు? ఏందకి ఏదో తమ్ముడు అని జోకా నానయ్య? ఈ మాత్రం దానికి ఇంతలా కొట్టాలా? నాకు ఇప్పుడు వరకు రావాల్సిన జీతం ఇది. నీ పోడి జాబు నువ్వు దీంతో సమానం. ఈ మ్యాటర్ ఇంతటితో వదిలే. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. నేను చేస్తే పెద్ద మ్యాటర్ కాదు, తాడు బంగారం లేను. కానీ నువ్వు చేస్తే నీకు ఫ్యామిలీ ఉంది, వాళ్ళని ఏడిపించడానికి ట్రై చేయకు. హలో ఏంటి మను, నేను కనిపించినప్పటి నుంచి ఆన్లైన్ రావట్లేదు. నేను బాగాలేనా? బాగాలేనిది నీ పద్ధతి. సిన్సియర్గా లవ్ చేస్తున్నానండం పద్ధతిగా లేదా? నువ్వు ఫ్రెండ్